ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యము క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుడిక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. ఈ లోకంలో మనుషులమైన మన తలంపులు చాలా అల్పమైనవి, స్వల్పమైనవి. అయితే దేవునికి మన ఎడల ఉండే తలంపులు చాలా ఎత్తైనవి, ఉన్నతమైనవి. వాటిని మనము గ్రహించలేము. అందుకని చాలాసార్లు మన జీవితంలో దేవుని వాగ్దానము త్వరగా నెరవేరలేదని మనము మదనపడుతూ ఉంటాం. అయితే ఆయన యొక్క తలంపులు గొప్పవి గనుక మనలను కూడా ఆయన గొప్ప స్థాయికి హెచ్చించి చూడాలని అనుకుంటూ ఉంటారు. తన దాసుడైనటువంటి యేసేబుకు దేవుడు ఒక వాగ్దానము చేశాడు. అతనికి దర్శనం ద్వారా అతని యొక్క తల్లిదండ్రుల కంటే, సహోదరుల కంటే అతడు ఉన్నతమైన వాడిగా వెలుగొందుతాడని దేవుడు అతనికి బయలుపరిచినాడు. అనేక శ్రమలు, కష్టాలు అతని జీవితంలో ఆయన ఓర్చుకున్న మీదట దేవుడు ఐగుప్తు దేశం యొక్క ఏలికగా అతన్ని మార్చి తన తలంపులు ఎంత గొప్పవో ప్రపంచానికి ఆయన చాటి చెప్పాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఆ మనుషుడు ప్రపంచమంతటికి వచ్చినటువంటి కరువుని తీర్చేటువంటి దేవుని చేతి సాధనముగా వాడబడినాడు. ఆయన ఇచ్చిన ఒక అద్భుతమైన ఆలోచనను బట్టి ఆ దినాల్లో కరువు ఎదుర్కోవడానికి రాజైనటువంటి ఫరో తన ఏర్పాట్లను చేసినాడు. అలా ఏర్పాట్లు చేయడానికి యేసేబు యొక్క ఆలోచన కారణం. దానికి దేవుని యొక్క తలంపు ఎంతో ఉన్నతమైనటువంటి. దేవుని తలంపు ఉండబట్టి యేసేబు కరువును ఎదుర్కోవడానికి వాడబడ్డాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి. నువ్వు అనుకుంటూ ఉన్నావు, స్వల్పమైన కార్యముల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. అయితే ఉన్నతమైన దేవుడు తన ఉన్నతమైన తలంపు చేత నిన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని అనుకుంటూ ఉన్నాడు. నీ దర్శనమును ఆయన ఆశీర్వదించి లోకంలో ఉన్న గనుల కంటే నిన్ను గొప్పవానిగా చేయాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. కనుక నీ తలంపులు వంటివి నా తలంపులు కావు దేవా, నీ తలంపుల ప్రకారము నన్ను హెచ్చించమని దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టండి. తప్పకుండా ఆయన మీ హృదయ వాంఛను తీర్చును. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు అయ్యా. మీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవని చెప్పిన గొప్పవాడు. మీ తలంపుల ప్రకారం నీ బిడలను గొప్పవారిగా చేసి ఆశీర్వదించమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.